జగన్ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. పోలీస్ అంటే భయం కాదు, పోలీస్ అంటే భద్రత, భరోసా అని ప్రజలకు నమ్మకం రావాలి. పోలీస్ అకాడమీ లేని రాష్ట్రం ఏపీనే. మహిళా భద్రత మీద మరింత పటిష్టంగా పనిచేస్తున్నామంటూ హోంమంత్రి వ్యాఖ్యానించారు. గత వైసీపీ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందంటూ హోంమంత్రి అనిత మండిపడ్డారు. పోలీసు విభాగాలకు అవసరమైన సౌకర్యాలు, ఇన్వెస్టిగేషన్కి కావాల్సిన పరికరాలు ఏవీ లేవన్నారు. పోలీస్ అంటే భయం కాదు, పోలీస్ అంటే భద్రత, భరోసా అని ఆకాంక్షించారు మంత్రి అనిత. కూటమి ప్రభుత్వం నేర నియంత్రణ చేసిందంటూ ఆమె తెలియజేశారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ హాల్లో మీడియాతో హోంమంత్రి అనిత మాట్లాడుతూ, అంతకుముందు విశాఖ నుంచి అన్ని జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించామంటూ, గంజాయి నివారణ మీద సమీక్ష నిర్వహించాం, పోలీస్ సంక్షేమం మీద సమీక్ష నిర్వహించాం. పోలీసు విభాగంలో ఇన్వెస్టిగేషన్ టూల్స్ లేవు. ఎక్కడ ఏం నేరం జరిగినా దాని వెనుక గంజాయి ఉంది. ఈ 5 జిల్లాల్లో గంజాయి నియంత్రణకు కృషి చేస్తున్నాం. ఏజెన్సీలో గంజాయి పంట మీద సీసీ కెమెరాలతో నిఘా పెట్టాం. గంజాయి నివారణపై మంత్రివర్గ ఉపసంఘం నియమించారు. హోంమంత్రి, విద్యాశాఖ మంత్రి, గిరిజన శాఖ మంత్రి, అబ్కారీ మంత్రి శాఖలతో కలిసి ఈ ఉపసంఘం పనిచేస్తుంది. గంజాయి వివరాలు ఇస్తే వారికి బహుమతి ఇస్తాం. అన్ని జిల్లాల్లో ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. మైనర్ బాలిక విషయంలో పోక్సో చట్టం అమలవుతుంది. విశాఖలో గంజాయి సేవించే వారికి అనుకూల ప్రాంతాలు గుర్తించి వాటి మీద పోలీసులు దృష్టి పెట్టారు. పోలీసు విభాగాలకు కావలసిన సౌకర్యాలు కల్పించాలి. డ్రగ్స్ సేవించిన వ్యక్తిని పరీక్షించి నిర్ధారించే పరికరాలు లేవు. గత 5 ఏళ్లలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేశారు. 5 ఏళ్ల అధునాతన పరికరాలు, వాహన నిర్వహణ లేదు. ఈవేళ మళ్ళీ పోలీసు వ్యవస్థ యాక్టివేట్ అయింది, పటిష్టంగా పనిచేస్తుంది. మా వర్క్ పరదాలు కట్టడమే కాదు, ఇంకో పార్టీ వాళ్ళు ఇళ్ల దగ్గర కాపలా కాయడం కాదు, మా పని ఇది అని తెలుసుకొని గుర్తించి మళ్ళీ ముందుకెళ్తున్నాం. వారికి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా, హోంశాఖ మీద హోంమంత్రి అయిన నాపై బురద జల్లుతున్నారు. మా ప్రభుత్వం వచ్చాక శాఖ పనితీరు మీద, గత 5 ఏళ్ల ప్రభుత్వం విఫల విధానం మీద నేను మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. తిరిగి మళ్ళీ గాడిలో పెట్టడానికి కొంత సమయం పడుతుంది. పోలీసులకు వీకప్ మీద పరిశీలిస్తాం. గత ప్రభుత్వంలో సరెండర్ లీవ్లు ఇవ్వకుండా చేశారు. మా కూటమి ప్రభుత్వం సరెండర్ లీవ్కు నిధులిస్తాం. చివరికి ఎన్నికల సమయంలో పక్క రాష్ట్రం నుంచి తుపాకులు తెచ్చుకున్నాం. పోలీస్ అకాడమీ లేని రాష్ట్రం ఏపీనే. వైసీపీ ప్రభుత్వం హయాంలో అమరావతి కట్టడానికి నిధులిస్తే కట్టడం ఇష్టం లేక మానేశారు. సోషల్ మీడియా మీద దృష్టి పెడతాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణరాజు, గౌత్ శిరీష మీద రాజద్రోహ కేసులు పెట్టారు అని రాష్ట్ర హోంమంత్రి అనిత తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వైజాగ్ సిపి ఆఫీస్ నుంచి స్టేట్లో ఉన్న అన్ని జిల్లాల ఎస్పీలతోని, అదేవిధంగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అందరితో కూడా ఈరోజు ఒక వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ మనకి యాక్చువల్గా నేను చార్జ్ తీసుకున్న తర్వాత మ్యాక్సిమం డీసీపీ గారితో రివ్యూస్ అయితే మనం అందరం కూడా చేసుకున్నాం. డీసీపీ ఆఫీస్లో 2 టైమ్స్, అదేవిధంగా ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా, అంటే ఎంతవరకు ఫండ్ ఉంది, దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఇంకా మన వెల్ఫేర్ ఎలా ఇవ్వాలన్న ఉద్దేశం మీద కూడా ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఫస్ట్ టైం నేను యాజ్ అ హోమ్ మినిస్టర్ రివ్యూ కూడా చేసుకొని ఈరోజు అందరు ఎస్పీస్ని కూడా వీడియో కాన్ఫరెన్స్లో తీసుకొని ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మెయిన్ ఎజెండాగా ఈరోజు మీటింగ్లో కూడా మనకి గాంజా ఎలాగ మనం అరికట్టాలి, అదేవిధంగా గాంజా విషయంలో ఎన్ని కేసెస్ మనకు అందరికీ కూడా ఫైల్ అయినాయి, ఇంకా మనం ఏ ప్రికాషన్స్ తీసుకుంటే గాంజాని మనం ఇంకొంచెం ఎఫెక్టివ్గా మనం అరికట్టగలం అనే దాని మీద ఒక డిస్కషన్ జరిగింది. అట్ ద సేమ్ టైం క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ మీద కూడా ఇప్పుడు ఏదైతే చిన్న చిన్న పిల్లల మీద అబ్యూజెస్ జరుగుతున్నాయో, ఉమెన్ మీద అబ్యూజెస్ జరుగుతున్నాయో వాటి మీద మనం ఎలా నివారించడానికి మనం ఎటువంటి ప్రోగ్రామ్స్ తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఎలా పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది చేయాలి అనే దాని మీద ఒక కార్యాచరణ ప్రకటించడానికి, అదేవిధంగా పోలీస్కి సంబంధించి వెల్ఫేర్ మీద కూడా ఇప్పుడు వరకు పోలీసులు నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా, వెహికల్స్ విషయంలోనే కానీ పోలీసులకి ఈవెన్ వెహికల్స్ కూడా లేని పొజిషన్ నుంచి ఈరోజు పరిస్థితులు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆరోగ్య భద్రత కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళని సిచ్యువేషన్స్, అదేవిధంగా ఇంకా వెల్ఫేర్ మెజర్స్ అన్నీ ఉన్నాయంటే వాటన్నిటి గురించి కూడా చాలా డీటెయిల్డ్గా మేము ఈరోజు డిస్కషన్ చేసుకోవడం అయితే జరిగింది. డిస్కషన్ చేసుకున్న ప్రతిసారి కూడా ఏదైతే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఇంతకు ముందున్న టూల్స్ ఈ రోజు లేకపోవడం ఒకటెత్తు, గాంజా విషయంలోని విచ్చలవిడితనం పెరిగిపోయి ఏ క్రైమ్ జరిగినా కూడా దాని వెనకాతల గాంజా అన్నది బేస్ అయిపోవటం అన్నది మనందరం కూడా చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వినుకొండలో హత్య జరిగిన, లేకపోతే అమ్మాయిల మీద ఏదైనా అఘాయిత్యాలు జరిగిన, చిన్న చిన్న పిల్లల మీద అబ్యూజింగ్
షూటింగ్స్ జరిగినా, రేప్ అటెంప్ట్స్ జరిగినా వీటన్నిటికీ కారణం ఏంటంటే ఒక కల్తీ మద్యం కానీ, లేదు అనుకుంటే దాని మీద ఎక్కువగా ఉన్నది డ్రగ్స్ కానీ, గంజాయి కానీ. ఎస్పెషల్లీ మన 5 జిల్లాల్లోని కూడా విపరీతంగా గంజా అక్కడ పెంచడం అనేది లాస్ట్ 5 yearsలో జరగడం, మళ్ళీ దాన్ని ఇప్పుడు అరికట్టడానికి కనీసం ఆ టైంలో మీకు అప్పుడు కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం. మన ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఇక్కడ కిందకి వచ్చే రూట్స్లో చాలా రూట్స్ ఉన్నా కూడా కేవలం మొక్కుబడిగా ఒక 3 చెక్ పోస్టులు మాత్రమే పెట్టి, ఆ రోజు కూడా రవాణాకి ఇంచుమించుగా కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో అది వ్యాపారమే సాగింది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని అటువంటివి జరగకుండా చూసుకునే దానికి శ్రీకాకుళం నుంచి మెయిన్గా ఈ 5 జిల్లాల్ని కాన్సన్ట్రేట్ చేసి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్ఆర్తో పాటు మన్యం కూడా యాడ్ చేసి ఎక్కడ కూడా ఈ కల్టివేషన్ అనేది జరగకుండా చూసుకునే దానికి డ్రోన్ సిస్టమ్స్, అదేవిధంగా శాటిలైట్ ఇమేజెస్ క్యాప్చర్ చేయడానికి, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ కూడా ఎక్కువగా జరగకుండా అరికట్టడానికి చెక్ పోస్టులు పెట్టడం కానీ, చెక్ పోస్టుల దగ్గర సీసీ క్యామ్స్ పెట్టడం కానీ, దాని కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవడం కానీ, వీటన్నిటి మీద కూడా ఒక సిస్టమేటిక్గా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ క్యాబినెట్లో ఒకసారి డిస్కస్ చేసుకొని ఎస్పెషల్లీ గాంజా నివారణ గురించి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనందరం కూడా చూసుకున్నాం. ఆ సబ్ కమిటీలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్ కలిపి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్న సబ్ కమిటీలోని కొన్ని డెసిషన్స్ తీసుకొని ఈ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది స్పెషల్గా ఒక ఇంతకు ముందు మనకి సబ్లో ఉండేది నార్కోటిక్ అనేది, దీన్ని మళ్ళీ సపరేట్ చేసి ఏదైతే తెలంగాణలో ఎలాగైతే ఉందో సేమ్ యాస్టీస్ టాస్క్ ఫోర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని దానికి సపరేట్గా ఒక మెనూని కూడా మనం అలోకేట్ చేసి దానికి ఒక ఎస్పీ లెవెల్ వ్యక్తిని కూడా అలోకేట్ చేయడానికి అందరం కూడా ఒక సిస్టమేటిక్ ఒక ప్రణాళిక అయితే సిద్ధమవుతుంది. అది యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ మనకి దీనికి వస్తుందండి, రన్నింగ్లో కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా వచ్చింది. దీని అందరినీ కూడా ఒక రోజు మేము లాంచ్ చేసేటప్పుడు అవన్నీ కూడా మీకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ టైం ఏదైతే మేము ఉన్నామో దాని మీద కూడా ఈ గంజా ఎప్పుడైతే ఎక్కడైతే మనకి పట్టుకుని అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి కూడా ఒక ప్రైజ్ మనీ నుంచి కూడా ఇదంతా డీటెయిల్డ్గా ఒక సిస్టమేటిక్గా ఏదో ఈరోజు చెప్పేమో రేపు ఇచ్చేయాలన్నది కాకుండా దీన్ని ఒక పక్కా ప్రణాళికతో ఏర్పాటు చేసుకున్నాం. దీన్ని యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ విత్-ఇన్ 1 weekలో మీ అందరి ముందుకి కూడా తీసుకుని వస్తాం. అట్ ద సేమ్ టైం ఇవే కాకుండా చెక్ పోస్టులు నిర్మాణం కానీ ఎస్పెషల్ మేము ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నాం. అన్ని జిల్లాల్లోని కూడా ఒక అవేర్నెస్ క్యాంప్స్, ఒక ఫాస్ట్ మనకి ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఒక స్పెషల్ డ్రైవ్ కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్ కలిపి ఒక స్పెషల్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ స్పెషల్ డ్రైవ్లోని కూడా ఈ గాంజా గురించి చెప్పడం ఒక ఎత్తు, ఈ చైల్డ్ అబ్యూజింగ్స్ మీద, ఈ పోక్సో యాక్ట్ మీద కూడా వాళ్ళకి ఒక అవగాహన కలగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏమనుకుంటారంటే మైనర్ గర్ల్ తీసుకెళ్ళిన తర్వాత ఎవరు తీసుకెళ్తున్నాడో వాడి మీద కూడా పోక్సో యాక్ట్ ఉంటుంది. వాటి మీద కంపల్సరీ పోక్సో యాక్ట్ డెఫినెట్గా, అంటే చాలా మంది చిన్న మైనర్ గర్ల్, మైనర్ బాయ్ అయినా కూడా పోక్సో యాక్ట్ మనకి దానికి ఇంప్లిమెంట్ అవుతుంది. ఇలాంటి విషయాలు కానీ మ్యాక్సిమం ఎక్కడెక్కడ ప్రాబ్లమాటిక్ సెంటర్స్ ఉన్నాయి యూటీసీని మనం అరికట్టడానికి కానీ వీటన్నిటి మీద కూడా పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళడానికి సిద్ధపడ్డాం. దీనిలో భాగంగానే ఏఎస్ఆర్ జిల్లా కూడా నేను ఏదో ఒక రోజు కంపల్సరీ విజిట్ చేస్తా. అక్కడ ఎక్కడైతే ఈ గాంజా ఎక్కువగా ప్లాంటేషన్స్ ఉంటాయో అటువంటి ఏరియాస్లో వెళ్ళి ఆ గిరిజన ఫ్యామిలీస్తో నేను ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ మేమందరం కలిసి వెళ్ళి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా మేమందరం కూడా సిద్ధపడుతున్నామండి. అదేవిధంగా మనందరికీ కూడా మీ అందరికీ తెలుసు ఈరోజు ఇవన్నీ క్రైమ్ అన్నది అరికట్టడం ఎంత అవసరమో, ఎస్పెషల్లీ మన విశాఖపట్నం సిపి గారిని కూడా ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవాలి. మన డిపార్ట్మెంట్, వైజాగ్ డిపార్ట్మెంట్ కూడా ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి కూడా పర్టికులర్గా ఎవరైతే కొన్ని స్పాట్స్ ఐడెంటిఫై చేసుకొని, అంటే ఎక్కువ గంజా ఎక్కువ తీసుకుంటారు ఈ స్పాట్స్లో, ఈ టైంలో మనం వెళ్ళలేకపోతున్నాము ఆ ఏరియాస్లో, కానీ వాళ్ళు ఏదైనా ఐడెంటిఫికేషన్ ఉండి పబ్లిక్ చెప్తే కనుక అలాంటి వాటి మీద స్పెషల్ బీట్ ఏర్పాటు చేసుకొని ఆ బుషెస్ అన్నింటినీ క్లియర్ చేసి ఎక్కడా కూడా అలాంటి ప్లేసెస్ లేకుండా చూసుకునే బాధ్యత. ఎక్కడైతే పండిస్తున్నారో వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్ హార్టికల్చర్లోని, అగ్రికల్చర్లోని ఇదే టైం కాబట్టి వాటికి సీడ్ వాళ్ళకి అవైలబిలిటీలో ఉండేటట్టుగా కూడా చేయడం, ఇవన్నీ కూడా ఒక మేజర్గా ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్ళడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోని కూడా గంజాయి అరికట్టాలి, గంజాయి ద్వారా వచ్చిన క్రైమ్ని కూడా అరికట్టాలని కృత నిశ్చయంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు
దీని మీద స్పెషల్గా ఫోకస్ కూడా పెట్టున్నాం కాబట్టి పర్టికులర్గా ఎన్నిసార్లు మేము దీని మీద రివ్యూస్ చేసుకోవడం కానీ దీని మీద పర్టికులర్గా అఫీషియల్స్తో మాట్లాడడం కానీ జరుగుతుంది. మేము కూడా ఎవ్రీ వీక్ ఒక డిస్ట్రిక్ట్ విజిట్ కూడా నేను కూడా డిస్ట్రిక్ట్ విజిట్ కూడా వెళ్తానండి. అదే సేమ్ టైం నేను ఏమంటానంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత పని చేయాలి అని మనం ముందుకు తోసినా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ మినిమం మీకు చాలా సందర్భాల్లో చెప్పాను. ఈ వైజాగ్ మొత్తానికి జిల్లా మొత్తానికి నాకు తెలిసి 2 ఉన్నాయి డాగ్స్. ఎంతవరకు వీళ్ళు పని చేయగలరు, ఎంతవరకు వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు. ఈవెన్ ఇందాకే నాకు చెప్పారు స్పాట్లోని డ్రగ్ తీసుకున్నారా లేదా అని ఐడెంటిఫై చేయడానికి ఒక టూల్ ఉంటుందండి. ఆ టూల్ కాస్ట్ 4000 రూపీస్. లాస్ట్ ఉండేది 5 సంవత్సరాలు లేదు. అంటే అలాంటి టూల్స్ అలాంటివి వీళ్ళకి కనుక ఇస్తే ఇమీడియట్గా వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి వాడు డ్రగ్ తీసుకున్నాడా ఏం తీసుకున్నాడా అని తెలియడానికి వాళ్ళకి ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఇంతకుముందు నేను మళ్ళీ మా అసెంబ్లీలో కూడా చెప్పాను, ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఉండేది ఇంతకుముందు. ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ కొంచెం సస్పీషియస్గా తిరుగుతున్నాడు ఒకడు, అరే నువ్వు ఎక్కడున్నావు ఒకసారి ఫింగర్ ప్రింట్ వేయని చెప్పి ఈవెన్తో నాకు తెలిసి పామ్ ఐడెంటిఫికేషన్ కూడా ఉండేది ఇంతకుముందు. పామ్ పెట్టినా వాడు పెట్టినా కూడా వాడు ఇంతకుముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఏమున్నాయి, వాటిలో ఎన్ని కేసులు ఉన్నాయి, వాటి పొజిషన్ ఏంటి అనేది క్లియర్ కట్గా బయటకు వచ్చేది. మీరు నమ్మరు, నేను ఏదో రాజకీయం మాట్లాడుతున్నానండి కాదు. ఈరోజు వచ్చి ఏదో గొప్పలు పెట్టే పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పించి లాస్ట్ 5 సంవత్సరాల్లో పోలీస్ వ్యవస్థని కంప్లీట్గా నిర్వీర్యం చేశారు. ఈవెన్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అనేది లేకపోతే ఎలా అవుతుందండి? ఇంతకుముందు ఎక్కడైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కడైనా సభలు పెట్టుకున్నా ఏదైనా ఆర్గనైజ్ చేసుకున్నా అక్కడికి పాల్గొనాల్సిన వెహికల్స్ వెళ్ళేది. వాళ్ళ హాక్ అని చెప్పేసి ఒక వెహికల్ ఉండేది, వాటిలో సిసి క్యామ్స్ ఉండేవి. ఎక్కడైనా అలాంటివి ఎవరైనా కొంచెం సంఘ విద్రోహ శక్తులు కనుక పనిచేస్తున్నారు అనుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేసుకునే సిస్టమ్ ఉండేది. సో ఇప్పుడు అవన్నీ కూడా లేవు. మీరు నమ్ముతారా, మినిమం మెయింటెనెన్స్ లేదు పోలీస్ స్టేషన్స్కి. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మెయింటెనెన్స్ అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మేము స్టార్ట్ చేయాలి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు 6000 to 8000 రూపీస్ ఇచ్చేవారు. నేను మళ్ళీ చెప్తాను, పక్కన తెలంగాణలో 75,000 ఇస్తున్నారు. ఇందాకే నాకు పాపం అన్నమయ్య జిల్లా నుంచి ఒక ఎస్పీ చెప్తున్నారు, అక్కడ ఏమైనా గంజాయి పట్టుకుంటే దానికి సంబంధించిన ఐడెంటిఫికేషన్కో లేకపోతే ఇన్వెస్టిగేషన్కో మళ్ళీ చింతపల్లిలో లేకపోతే అరుకో రావాలంటే వాళ్ళకి మినిమం కాస్ట్ ఎంత ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ సొంత జేబులో తీసి ఇచ్చే పరిస్థితి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి అయిపోయింది. సో ఈవెన్ దో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన టీఏడీఏలు కూడా లాస్ట్ 5 సంవత్సరాలు చెల్లించలేదు. ఈవెన్ వాళ్ళకి జీపీఎఫ్ నుంచి వచ్చే లోన్లు కూడా నేను మొన్న అసెంబ్లీలో కూడా చెప్పాను, ఆ లోన్ 850 కోట్ల రూపాయలు డైవర్ట్ అయిపోయింది. ఎందుకు డైవర్ట్ అయిందని వీళ్ళు కోర్టులో అడిగితే అది టెక్నికల్ ఇష్యూస్లో ఒక బటన్ నొక్కపోయి ఇంకో బటన్ నొక్కేమని చెప్పేసారు చాలా ఈజీగా. సో ఇటువంటి సిచ్యువేషన్స్ మధ్యలో ఈరోజు మళ్ళా పోలీస్ డిపార్ట్మెంట్ యాక్టివేట్ అయింది. పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళా మా వర్క్ ఇది, మా వర్క్ పరదాలు కట్టడమే కాదు, ఇంకొక పార్టీ వాళ్ళ ఇళ్ళ దగ్గర కాపలా కాయడం ఒకటే కాదు, మా పని ఇది అని చెప్పి ఈరోజు తెలుసుకొని వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదో సోషల్ మీడియాని బేస్ చేసుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి డిపార్ట్మెంట్ మీద బురద చల్లేదానికి, ముఖ్యంగా హోమ్ మినిస్టర్ మీద బురద చల్లేదానికి ఒక టార్గెటెడ్ వేలోని వెళ్ళడం అన్నది వాళ్ళకే మంచిది కాదు. నిజంగా మాట్లాడాలనుకుంటే దీని మీద క్రైమ్ విషయంలోనే కానీ మీరు చేస్తున్న ఆరోపణల విషయంలోనే కానీ ఎక్కడైనా డిస్కషన్కి నేను సిద్ధమంటాను. మీరు ఏదో ట్విట్టర్లో కూర్చొని ట్విట్టర్లో ట్వీట్ పెట్టుకొని ట్యాగ్ చేసేసి మమ్మల్ని ట్యాగ్ చేసేసి జనానికి ఏదో ఒక రకంగా ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయడానికని చూస్తున్నారే తప్పించి ఈ రోజుకి నేను చెప్తున్నా, మీరు క్రైమ్ గురించి లాస్ట్ 5 సంవత్సరాలు జరిగిన దాని గురించి మాట్లాడుకుందాం, ఆ ప్రీవియస్ 5 సంవత్సరాల గురించి జరిగిన దాన్ని మాట్లాడుకుందాం. యావరేజ్ చూసుకుంటే 45 రోజులు జరిగిన దాని మీద నేను సిద్ధంగా ఉన్నాను మాట్లాడడానికి. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా క్రైమ్ పెరగలేదు. ఇంకా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు మా పోలీస్ డిపార్ట్మెంట్. ఇమీడియట్గా రిమాండ్కి పంపిస్తున్నాం. ఎక్కడ కూడా ఒక కేసు కూడా పెండింగ్ లేకుండా చూసుకుంటున్నాం. కాబట్టి నేనేమంటానంటే డిపార్ట్మెంట్కి కూడా నేను అప్పీల్ పెడుతున్నాను, పబ్లిక్ కూడా అప్పీల్ పెడుతున్నాను. ఈరోజు డిపార్ట్మెంట్ వైపు నుంచి మేము ఎంత కేర్ తీసుకుంటున్నా, పబ్లిక్ కూడా కొంచెం పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, 5 కోట్ల మంది జనాభాకి 50,000 మంది పోలీస్. ఈరోజు పబ్లిక్ సపోర్ట్ చేయాలి, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేయగలిగితేనే క్రైమ్ అన్నది మ్యాక్సిమం ఎక్కడైనా మనం అందరూ కూడా నివారించుకోగలుగుతాం. దీనికి కూడా పబ్లిక్ కూడా మన ప్రజలందరూ కూడా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి, అర్థం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను సవినయంగా కోరుకుంటున్నా. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కొంతమంది కానిస్టేబుల్స్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఆరోగ్య భద్రత అన్నది 1 lakh రూపీస్ ఉందండి.
అది చాలా తక్కువ. ఎందుకంటే డెంగ్యూ ఫీవర్ మీద హాస్పిటల్కి వెళ్ళినా 2 లక్షలు అవుతుంది జనరల్గా వెళ్తుంటే. సో ఈ డిపార్ట్మెంటల్ వైజ్గా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా తగ్గించడానికి, ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు ఏదైతే చెప్పారో ఆరోగ్య భద్రత గురించి, అదేవిధంగా చిన్న చిన్న ఈ కానిస్టేబుల్ చాలా 4-5 ఇయర్స్ నుంచి ట్రాన్స్ఫర్స్ లేకుండా ఉన్నారు. ఆ ట్రాన్స్ఫర్స్ గురించి, అదేవిధంగా ఈ వాళ్ళ ఫ్యామిలీస్ వెల్ఫేర్. మీరు నమ్ముతారా 2018లో ఈ మెడికల్ చెకప్స్ అని చెప్పి జరిగింది, మెగా మెడికల్ చెకప్స్ అని చెప్పి ఫ్యామిలీస్కి, పోలీస్ ఫ్యామిలీస్ జరిగింది. లాస్ట్ 5 ఇయర్స్లో ఒక మెడికల్ చెకప్ కూడా లేదు. ఫర్దర్గా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ ప్రెజర్కి ఈ షుగర్స్ అని, బీపీస్ అని, హార్ట్ స్ట్రోక్స్ అని విపరీతంగా వచ్చే పరిస్థితి. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా వాళ్ళ వెల్ఫేర్ విషయంలో వాళ్ళకి కూడా ఈ మెడికల్ చెకప్స్ అవి చేయించడానికి ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటాం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కల్పిస్తూనే వాళ్ళు పరిగెట్టించే పరిస్థితి. నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇందాక ఒకటే చెప్పాను, పోలీస్ అంటే భయం కాదు, పోలీస్ అంటే రెస్పెక్ట్ రావాలి. పోలీస్ అంటే భయం ఉన్న చోట మన పబ్లిక్ మన దగ్గర చేయాలి. పోలీస్ అంటే గౌరవం ఉన్న చోట, అభిమానం వచ్చిన చోట కంపల్సరీగా పబ్లిక్ అనే వాళ్ళు మనకి అటాచ్ అవుతారు. వాళ్ళతో మనం కూడా వాళ్ళతో కలిపి పనిచేస్తే మనం ఈజీగా ఈ క్రైమ్ని, అదేవిధంగా మ్యాక్సిమం ఏదైతే గంజా అనుకున్నాం ఇవన్నీ యాక్చువల్గా మీరు అన్నది కరెక్టే. కౌన్సిలింగ్ అన్నది మేజర్గా పనిచేసే ఎఫెక్ట్. అందుకే ఇందాక నేను అన్నాను పబ్లిక్ పార్టిసిపేషన్ చెప్పడానికి కారణం కూడా అదే. అట్ ద సేమ్ టైం మళ్ళీ రిపీటెడ్గా చేస్తే కనుక వాళ్ళ మీద ఎటువంటి రౌడీ షీట్స్ చూపించడానికైనా, లేకపోతే వాళ్ళ మీద పీడియాక్స్ కట్టడానికైనా, లేదు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా పోలీస్ పరంగా ఉంటుంది. మీరేమో గంజాయిని నివారిస్తాము పూర్తిగా, నేను అల్లూరు జిల్లాకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పేసి అంటున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ మీరు అబ్జర్వ్ చేశారా? పూర్తిగా వేరుగా ఉంది. మీరు అక్కడ వాళ్ళకి గిరిజనులకి ప్రత్యామ్నాయం చూపించుకున్నాం, మేము నివారిస్తామంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ ఐడిగా ఉంటుంది. ప్రత్యామ్నాయం నేను చూపించబోతున్నారు ఫస్ట్. అది వాళ్ళకి చెప్పి వాళ్ళని మోటివేట్ చేయాలి. కానీ మేము ఏదో పోలీస్ బలగాలను తీసుకెళ్ళి తీసేస్తామంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఆ విషయం మీకు ఒక్కసారి అండి నిజం నేను ఒక మాట చెప్తానమ్మా. నేను ఎప్పుడు కూడా రూట్లో ఉన్న ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటన్నది ఆలోచిస్తాను. నేనే కాదు, మా డిపార్ట్మెంట్, అట్ ద సేమ్ టైం మా గవర్నమెంట్ కూడా అలాగే ఆలోచిస్తుంది. ఈరోజు మీరు చెప్పింది నేను వెళ్ళి వేగంగా కూర్చొని ఇక్కడ పంట వేయద్దు, నీకు ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది గంజాయి వర్తకులు ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళే పెట్టుబడి పెట్టి వాళ్ళు పంచుతున్నారు. సో వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళు తీసుకొని చేస్తున్నారు. సో ఆ డబ్బులే కనుక వాళ్ళకు క్రియేట్ చేస్తే, వెల్త్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ జోలికి వెళ్ళరు గిరిజాను. కాబట్టి ఇందాక మీకు మాట చెప్పాను, అగ్రికల్చర్లో కానీ హార్టికల్చర్లో కానీ వాళ్ళకి ప్రత్యామ్నాయ పంటలు ఏర్పాటు చేయడానికి ఇదే సీజన్ కాబట్టి సీడ్ అవైలబిలిటీ ఉండేటట్టుగా కూడా ట్రైబల్ వెల్ఫేర్ తోని, అగ్రికల్చర్ మినిస్ట్రీస్ తోని కూడా మాట్లాడి వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ కి కూడా సబ్సిడీ ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తాం. పెట్టుబడి కూడా వాళ్ళకి పెట్టుబడి ఇచ్చి వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్ కూడా మేము ఏర్పాటు చేసే పరిస్థితి. ఎందుకంటే ఐటీడీఏలోని దీని గురించి స్పెషల్గా ఒక ఫండ్ కూడా అలొకేట్ అయి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని చేసుకుంటాం. లాస్ట్ మీకు అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన కాఫీని కూడా వీళ్ళు ఆపేశారు. ఇంచుమించు కాఫీ ఆల్టర్నేటివ్ క్రాప్ కింద ఉండేది, ఆపేశారు. కాఫీని కూడా ఆపేశారు. నేనేమంటానంటే టర్మరిక్ మీరు అబ్జర్వ్ చేస్తే అసలు నిజంగా గిరిజనులు పండించుకోవాలి అనుకుంటే కనుక ఇదే ఇక్కడ మన జింజర్ కానీ టర్మరిక్ కానీ చేసుకుంటే, టర్మరిక్ ఆయిల్ ఇంత చిన్న బాటిల్ 5,000 రూపాయలు, ఒక 6 months క్రాప్ ఉంటుంది టర్మరిక్. ఆ క్రాప్ కనుక వాళ్ళని కొంచెం దానికి సంబంధించి కొంచెం మోటివేట్ చేసి, నేను వెళ్ళేదానికి వెళ్ళి అక్కడ ఫోటోలు తీర్చుకోవడానికో లేకపోతే నా బలగాలు చూపించుకోవడానికో నేను వెళ్తానని చెప్పట్లా. కేవలం అక్కడికి వెళ్ళి గిరిజనులతో కూర్చొని వాళ్ళని మోటివేట్ చేయాలి. వాళ్ళకి ఈ క్రాప్స్ మీద వచ్చే పెట్టుబడి ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత లాభం వస్తుంది, ఇది అవేర్నెస్ క్రియేట్ చేయాలి. దానికి నేనే ఎందుకు వెళ్తున్నానంటే, నేను వెళ్తే ఒక 10 మంది వెళ్తారు, మిగతా ఆఫీషియల్స్ వెళ్తారు, మిగతా ఎమ్మెల్యేస్ వెళ్తారు తర్వాత. సో ఒక డ్రైవ్ లాగా ఏర్పాటు చేసుకుని వెళ్దామని. డెఫినెట్గా మీరు అన్నది చాలా మంచి పాయింట్. ఆ పాయింట్ మీద నేను నిబద్ధతగా ఉన్నాం. దాని గురించే ఈ సబ్ కమిటీలో ట్రైబల్ వెల్ఫేర్ని కూడా ఇన్వాల్వ్ చేసాం. మేడం, ఇప్పుడు కోర్టు కంటైనర్ టెర్మినల్లో 20,000 కోట్ల డ్రగ్స్ వచ్చింది. ఆ కేసు కేవలం ఎన్నికల హడావిడిలోనే చాలా హడావిడి చేశారు తప్ప తర్వాత దాన్ని వదిలేశారు. ఏం లేదు, వదలలేదంటే అది ఆల్రెడీ సిబిఐ బొత్స గారు కూడా డిమాండ్ చేశారు. దీనిపైన డ్రగ్స్ కంటైనర్ పైన సిట్ దర్యాప్తు వేయాలి ప్రభుత్వం కూడా. సిబిఐ ఆల్రెడీ దర్యాప్తు వేస్తుంది. వాళ్ళకి సిబిఐ అంటే ఎందుకంత భయం నాకైతే అర్థం కాదు. సిబిఐ టేకప్లో ఉంది కదా. మేము తర్వాత కూడా దాని ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటాం. పబ్లిక్ అడుగుతున్నారు కాబట్టి దాని ఇన్ఫర్మేషన్ కూడా ఎంతవరకు వచ్చినా తీసుకుంటాం. మేడం సిస్టమ్ ని సెట్ చేస్తా అంటున్నారు.
ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో విమెన్ సేఫ్టీ పర్పస్ యాప్ డెవలప్మెంట్ డిజైన్ చేసింది. ఆల్రెడీ ఇంతకు ముందున్న యాప్కే వాళ్ళు దిశ యాప్ అని పేరు పెట్టారండి. దానికి కూడా మళ్ళీ మహిళా యాప్ అని చెప్పేసి మళ్ళీ మేము కూడా ఒక యాప్ క్రియేట్ చేసాము. కానీ లాస్ట్ దిశ యాప్లోని కూడా చాలా మంది వాళ్ళు టార్గెట్లు ఇచ్చుకొని అబ్బాయిల చేత కూడా దాన్ని డౌన్లోడ్ చేయించుకునే పరిస్థితి. నాకు తెలిసి ఇందులో 50% కూడా డౌన్లోడ్ చేసుకుని ఉంటారు డెఫినెట్గా. అలాంటి వేగ్గా కాకుండా క్లియర్గా పిల్లలకు ఉపయోగపడేటట్టు, ఆడపిల్లలకు ఉపయోగపడేటట్టు క్రియేట్ అయితే దాన్ని కూడా మేడం దిశ ఎక్కడుంది అని అన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన మహిళపై ఈరోజు ఉదయం కదులుతున్న బస్సులో అత్యాచారం జరిగింది. సో డ్రైవర్ కృష్ణ అనే వ్యక్తి కూడా పరారీలో ఉన్నాడు. దిశ అనేది అసలు ఏపీలో ఎక్కడుందని మీరు క్వశ్చన్ చేసినప్పుడు మీ మార్క్ ఎట్లా చూపించాలంటే ఎస్ ఎగ్జాక్ట్లీ అమ్మా. మీరు దిశ అన్నది నేను అన్నది కాదు, దిశ అన్నది ఎక్కడ ఉందో మీరే ఒకసారి మాట్లాడుకోండి. నేను దాని గురించి దిశ గురించి లేదు దిశ చట్టం లేదు చాలా క్లియర్గా చెప్పి అమ్మా. ఎక్కడైనా కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ డెఫినెట్గా రాష్ట్రంలో ఎక్కడో ఒక నేరాలు జరుగుతూనే ఉంటాయి. దాన్ని ఎంతవరకు మేము అరికట్టగలం అన్నది ఒక ఎత్తు అయితే, ఎంతవరకు వాళ్ళని పట్టుకోగలుగుతున్నాం అన్నది సెకండ్ ఇష్యూ. డెఫినెట్గా ఏదైతే ప్రకాశం జిల్లాలో జరిగిందో దానికి ప్రాంప్ట్గా ఉంటుంది. మీకు ఎక్కువ టైం కూడా తీసుకోరు మా పోలీస్. డెఫినెట్గా వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఫర్దర్గా ఇవి జరగకుండా కూడా చూసుకునే బాధ్యత కూడా మీరు తీసుకుంటాం. ప్రత్యామ్నాయంగా ఏమైనా ఈక్వల్ వ్యవస్థని తీసుకొస్తాం. అందుకే కదా ఇప్పుడు మెయిన్ మనం గాంజా మనం అరికట్టగలిగితే చాలా క్రైమ్ దొరుకుతుంది. అందువల్ల మేజర్ మేము గాంజా గురించి చాలా పర్టికులర్గా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 4 రోజుల్లో 36 మంది మీద హత్యలు జరిగాయి. 36 హత్యలని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి మరీ ధర్నా చేశారు మేడం. అంటే 36 హత్యలకి మీరు బాధ్యత కాదండి. ఢిల్లీలో ధర్నా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు అడిగారు 36 పేర్లు ఇవ్వగలరా అని. వరద లేచి వెళ్ళిపోయాడు. 36 మంది చచ్చిపోయారని, 36 రాజకీయాలు జరిగినాయని చెప్పినావు. ఆ 36 మంది పేర్లు మీకు విషయం చెప్పనా, గవర్నర్కి ఇచ్చిన లెటర్ ఉంది, దానిలో 31 రాశారు. అసలు ఎన్ని జరిగాయి మేడం? నేను 4 నేను చెప్పాను కదా, నేను ఓపెన్గా క్రైమ్ నెంబర్స్తో పాటు చెప్పాను 4. అందులో 3 టీడీపీ వాళ్ళే చనిపోయారు, ఒకరే వైసీపీ వాళ్ళు చనిపోయారు. కంపల్సరీ అండి. మేము దానికి ఎక్స్ప్లెనేషన్ అడగాలి కదా. ఇప్పుడు గవర్నర్ గారు మాకు పంపిస్తారు, దానికి మేము కూడా ప్రిపేర్గా లెటర్ సబ్మిట్ చేయాలి. వీటన్నిటి మీద ఒకటి ఏంటంటే ఎక్కడో పాప గౌత శిరీష గారు ఒక చిన్న స్కీమ్ గురించి తప్పుడుగా మాట్లాడితే సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టారు. మరి ఢిల్లీ వెళ్ళి కూర్చొని తప్పుడుగా వ్యవహరించి మన రాష్ట్రానికి భ్రష్టు పట్టించే విధంగా, ప్రతిష్టను భగ్నం కలిగించే విధంగా మాట్లాడిన వాళ్ళకి ఏ కేసు పెట్టాలి ప్రజలకే వదిలేస్తారు. మరి వెంకటకృష్ణరాజు గారి మీద రాజద్రోహం కేసు పెట్టారు. మరి ఇలాంటి వ్యక్తి మీద ఏ కేసు పెట్టారు? సరే అది కూడా ప్రజలకే వదిలేరు. నా వరకు వచ్చింది అది కూడా. అవునవును మేడం డ్రగ్స్ కంటైనర్ చేసేది 10 days లో ఆర్లవ పోలీస్ స్టేషన్ కూడా ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం బ్యూటీనెస్ ఏంటంటే ఆర్లవ పోలీస్ స్టేషన్ కి లాస్ట్ గవర్నమెంట్ లో ఫండ్ లేకపోతే పోలీస్ వెల్ఫేర్ దగ్గర నుంచి డబ్బులు ఇచ్చినట్టున్నారు నాకు తెలిసి. పోలీస్ వెల్ఫేర్ వాళ్ళు పాపం దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి ఒక పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఇచ్చారు. ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. అంటే విషయం ఏంటంటే మీరు వెహికల్స్ 5 సంవత్సరాలు వెహికల్స్ కొనలేదు. మీరు అబ్జర్వ్ చేయండి, 5 సంవత్సరాలు వెహికల్స్ కొనలేదు. మీరు నమ్ముతారా? మొన్న ఎలక్షన్స్ టైంలో ఈ వెపన్స్ కూడా పక్క రాష్ట్రం నుంచి అప్పు తెచ్చుకున్నా తెలుసా మీకు? నిజం అది. అంటే 5 సంవత్సరాలు ఎందుకు మీరు అయిపోయిందని మాటకి నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. నేను ఈ మాటలు మాట్లాడుతున్నానని నాకు ఎక్కడో నిప్పి తగిలి వాళ్ళు నా మీద టార్గెట్ పెడుతున్నారు. అఫ్కోర్స్ పెట్టేయండి, ఎన్నిసార్లు పెడతారో పెట్టండి, నా వర్క్ స్టార్ ఇలాగే ఉంటుంది. అసలు పక్కన వెపన్స్ బ్రీత్ అనలైజర్స్ కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇందాక నాకు చెప్తే బ్రీత్ అనలైజర్స్ లేవు. 5 సంవత్సరాలు ఏం చేశారంటే గవర్నమెంట్లో అది రబ్బర్ బుల్లెట్స్ దగ్గర నుంచి ఏం లేవు. ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు వీటన్నింటినీ ఇందా మీరు అన్నట్టు రీస్టోర్ చేయడానికి నాకు ఎంత టైం పడుతుంది, ఎంత ఫండ్ అవసరం అవుతుంది, నాకు ఎంత బడ్జెట్ మేము తీసుకోవాలో ఒకసారి ఆలోచించండి. వీటన్నిటితో పాటు పోలీస్ వెల్ఫేర్ ఇవి ఇవ్వాలి, పోలీస్ వెల్ఫేర్ కూడా ఇవ్వాలి. పోలీస్ క్వార్టర్స్ కూడా ఈరోజు మనం వైజాగ్లోనే చూసుకుంటే చాలా మటుకు శిథిలావస్థల్లో ఉన్నాయి. వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా ఉన్నాయి. అంటే కంప్లీట్గా 5 సంవత్సరాలు వదిలేశారు. 5 సంవత్సరాలు గ్రేహౌండ్స్కి మనకి డబ్బులు వచ్చినాయి. 229 కోట్లు ఎంత వచ్చినాయి. 9 కోట్లు ఫస్ట్ రిలీజ్ చేశారు మన జగన్నాథపురం. ఒక వాల్ కట్టేదో సంథింగ్ వాల్ ఏదో కట్టడానికి ట్రై చేశారు. ఆ 9 కోట్లకి సంబంధించి యూసీస్ సబ్మిట్
పోలీస్ అకాడమీ లేదు. దేశంలోనే పోలీస్ అకాడమీ లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. పోలీస్ అకాడమీకి కూడా డబ్బులు 100% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి. దాన్ని 5 సంవత్సరాలని కూడా వదిలేశారు. మీరు నమ్ముతారా? ఫోరెన్సిక్ ల్యాబ్ అమరావతిలోనే ఒక పెద్ద ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కట్టడానికి అని చెప్పి ప్రపోజల్ వెళ్ళి డబ్బులు వస్తే కేవలం అమరావతిలో కట్టాల్సి వస్తుందని చెప్పి దాన్ని కూడా పక్కన పెట్టేశారు. అరే ఇన్ని పెట్టుకుని గులివింద కింద మచ్చలు తెలియకుండా ఉంటుందా అని ఇన్ని వాళ్ళు పెట్టుకొని ఈ రోజు ఈ 45 రోజుల్లో ప్రతి చిన్న దానికి ట్యాగ్ నాకు ట్యాగ్ చేయడం, నాకు పెట్టడం, అఫ్కోర్స్ పెట్టండి, ఇంకా మంచిదే. మీరు ఐడెంటిఫికేషన్ చేసి మాకు చెప్తే మాకు మంచిదే. సోషల్ మీడియా మీద కూడా పర్టికులర్గా దీని మీద కూడా చర్యలకి కార్యాచరణ ప్రకటిస్తున్నాను. ఎందుకంటే చాలా అబ్యూజింగ్స్ అనమాట. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేనేమి చేయలేమనో చేతకానో అలా భావించడం చేస్తున్నారో ఏంటో నాకు తెలియట్లేదు. కానీ పర్టికులర్గా సోషల్ మీడియా మీద ఎవరైతే అబ్యూజింగ్ వర్డ్స్ మూమెంట్ వ్యతిరేకంగా పెట్టినా, గవర్నమెంట్లో ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడినా కంపల్సరీగా సోషల్ మీడియా మీద మాట్లాడిన వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. దీనికి కూడా స్పెసిఫిక్గా ఒక కార్యాచరణ అనేది ప్రకటిస్తాం. ఇంకా చాలా ఇష్యూస్ మీద మేమందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. వెహికల్స్ని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నాం. ఇంకా ఒకటి మాత్రం చెప్తున్నానండి, ఈ గవర్నమెంట్ క్రైమ్ తగ్గించడంలో కానీ, ప్రజల భద్రత విషయంలోనే కానీ, ఎస్పెషల్లీ మహిళా భద్రత విషయంలోని ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎవరైనా అటువంటి ఇష్యూస్ ఏదైనా పాల్పడినట్టు జరిగినా కూడా డెఫినెట్గా వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడానికి, వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయం మీకు మొన్న వైట్ పేపర్ రిలీజ్ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. మేమందరూ కూడా పదే మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విషయంలో ప్రజలందరూ కూడా మాకు అందరికీ కూడా సహకరించాలని, పత్రికా సోదరులు కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను పర్టికులర్గా చెప్పాను కదా, గంజాయి మత్తులో నిన్న కూడా పాపం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గొడవ పడుతుంటే ఫోన్ చేశారు. వెళ్ళి వాళ్ళిద్దరిని విడిపించే కార్యక్రమంలో అవతల భర్త విపరీతంగా తాగేసి ఆ తాగిన మత్తులో పోలీస్ అని కూడా తెలియట్లేదు. విషయం ఏంటంటే ఎంత మత్తులో ఉన్నా పోలీస్ సైలెంట్ వెళ్ళినా పోలీస్ డ్రెస్ చూసినా అలర్ట్ అవుతారు జనాలు. అటువంటిది కూడా అలర్ట్ అవ్వాలని పొజిషన్స్లోని వాళ్ళ మత్తులోని మునిగి తేలే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని మీద కూడా వాళ్ళకి అందుకే రీసెంట్గా ఒకసారి గంజాయి మత్తులో ఒక చెయ్యి ఇరిగిపోయింది ఒక కానిస్టేబుల్కి. మళ్ళీ నిన్న కూడా అదే జరిగింది. డెఫినెట్గా అటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత కూడా. మేడం, మొత్తం సిస్టమ్ అయిపోయిందని అంటున్నారు. ఇది మొత్తం రీస్టార్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఈ ఎఫెక్ట్ ఇన్ని రోజుల్లో చూపించారు. మీకు ఒక విషయం చెప్తానండి, రీస్టార్ట్ చేయడానికి డెఫినెట్గా కొంత టైం టేకన్ అయితే అవుతుంది. ఎందుకంటే ఏదైతే సిస్టమ్స్ అన్నీ ఉన్నాయో మళ్ళీ వాటన్నింటినీ తీసుకురావాలి, వాటి ఇంప్లిమెంటేషన్స్లోకి తీసుకురావాలి, అవన్నీ కూడా చేసుకోవాలి. కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం చాలా అవేర్గా ఉన్నారు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు వరకు ఉన్న కేసెస్ ఏదైతే జరిగినాయో ప్రాంప్ట్గా కొన్ని కేసెస్ ఉన్నాయి. ఆ కేసు అన్నింటిలోని కూడా ఇమీడియట్గా 36 అవర్స్లోనూ 48 అవర్స్లో నిందితులు పట్టుకోవడం, వెంటనే వాళ్ళని రిమాండ్కి పంపించడం, నెక్స్ట్ ఫర్దర్గా అక్కడ జరగకుండా చూసుకోవడం, అక్కడ క్యాంప్స్ ఏర్పాటు చేసుకోవడం, బీట్స్ ఏర్పాటు చేసుకోవడం. మన ఈ పహారా అని ఈ మధ్య కాలంలోనే మళ్ళీ మన విజయవాడ పోలీసులు కూడా దాని మీద పెట్టుకోవడం, ఈ బీట్స్ అని పెట్టుకోవడం. అంటే నిజంగా బీట్ కానిస్టేబుల్ అక్కడికి వెళ్తున్నాడా లేదా చూసుకోవడానికి స్పెసిఫిక్గా మ్యాపింగ్ కూడా చేసుకుంటున్నారు. అంటే చాలా ఎఫెక్టివ్గా వచ్చేయడానికి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా సిద్ధంగా ఉంది. వీళ్ళకి కొంచెం యాడ్ ఆన్ ఏదైతే ఉన్నాయో ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అనేవి, ఈ స్పాట్ ఐడెంటిఫికేషన్, డ్రగ్ ఐడెంటిఫికేషన్ అనేవి, ఇలాంటి టూల్స్ కనుక ఇస్తే వీళ్ళకి కొంచెం ఎఫెక్టివ్గా. ఇన్ని రోజుల్లో చేస్తామని టార్గెట్ పెట్టుకోండి. ఇన్ని రోజులు మేము చాలా ఇంపార్టెంట్. రిజిస్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్, యాజ్ వెల్ యాజ్ పాసిబుల్. ఇప్పుడు విషయం చెప్పమంటారా, మనం మీకు చెప్పాను, ఈవెన్ వెహికల్స్కి మహేంద్ర అవార్డు ఏపీ పోలీసుని మొన్నటి వరకు బ్లాక్ లిస్ట్లో పెట్టారు. మీరు నమ్ముతారా? సిపి ఆఫీస్ కూడా తాకట్లో ఉంది. నాకు తెలుసో లేదో మా సిపి గారు తెలిసిందండి. ఏదో రోజు నోటీస్ అంటే మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే నేను ఎందుకు చెప్తానంటే ఎగ్జాంపుల్, సిపి ఆఫీసులు అంటే ఆఫీసులే తాకట్టు పెట్టేశారంటే ఇంక భద్రత ఏంటంటే నాకు అర్థం కాదు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి భద్రత లేకుండా పోయింది లాస్ట్ గవర్నమెంట్లో. అంటే అటువంటి సిచ్యువేషన్ అంటే ఇంచుమించుగా జీరో సిచ్యువేషన్ నుంచి మేము రిస్టోర్ చేయాలి. దీనికి కొంచెం టైం పడుతుంది. టైం పట్టిన దానికి కూడా నేను ఇందాకే చెప్పాను, మా దగ్గర మెన్ లేరండి, మా దగ్గర ఎక్విప్మెంట్ లేదండి అన్న ఆలోచన వద్దు. ఉన్న మెన్ని ఎలా చేసుకోవాలి దానికి కూడా నాకు మంచి సజెషన్ ఇచ్చారు సిపి గారు. మెన్ ఆడిటింగ్ కూడా చేస్తాం. ఎక్కడెక్కడ వర్క్, ఎక్కడెక్కడ మెన్ ఉన్నారు, పోలీసు ఉన్నారు, వాళ్ళందరూ ఏ ప్లేసెస్లో ఎప్పటి నుంచి ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకొస్తాం. వాళ్ళందరికీ కూడా పని కల్పిస్తాం. మేడం 50 రోజులు అయిపోయింది ఆల్రెడీ. మీరు 100 రోజులు ప్రాజెక్ట్ పెట్టుకున్నారు. ఈ మిగతా 50 రోజుల్లో
సాల్వ్ చేసే పరిస్థితి కనబడుతుందా? ఈజీగా కనబడుతుందండి. ఆల్రెడీ అందుకే కదా 50 రోజుల్లోనే మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ 45 డేస్లోని కూడా గాంజా ఎక్కువగా పట్టుకోవడం కానీ అరెస్టులు కానీ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేసుకుంటే పోలీస్ బీట్లు కూడా చాలా ఎక్కువగా పెరిగింది. మీరు వైజాగ్లోనే ఉంటారు, వైజాగ్లోనే అబ్జర్వ్ చేయండి, పోలీస్ బీట్లు ఎక్కువగా పెరగడం కానీ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఎక్కడ కూడా నేనైతే ఎక్కడ కూడా నేనే కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవ్వరు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఎస్పెషల్లీ అందుకే ఇంతవరకు సిఐడిలో వచ్చేసిన నార్కోటిక్స్ కూడా బయట తీసుకొచ్చాం. ఈరోజు స్పెషల్గా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నాం గాంజా మీద, స్పెషల్గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఇంప్లిమెంటేషన్స్లోనే డెఫినెట్గా మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. గత ప్రభుత్వంలో కూడా మొదట్లో వీక్ ఆఫ్ చెప్పారు, వాళ్ళకి ఇవ్వలేదు. ఒకటి వీక్ ఆఫ్, రెండోది సరెండర్ లీవ్స్. వాళ్ళు సరెండర్ లీవ్స్ ఈ టైంలో ఉంటే వాళ్ళకి గతంలో కూడా లాస్ట్ 3 years ఫైట్ చేశారు. లేదు డెఫినెట్గా అండి. లాస్ట్ టైం కూడా నా వరకు వచ్చింది సరెండర్ లీవ్స్ విషయంలోని కూడా కంపల్సరీగా వాళ్ళకి సరెండర్ లీవ్స్ ఏదైతే ఇంప్లిమెంట్ అవుతాయో వాటిని యాస్టీస్గా ఇస్తాం, ఇంతకు ముందులా కాదు. అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే చెప్పారో దాని మీద కూడా ఒకసారి పరిశీలించి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం. డ్రగ్స్ కంటైనర్ కేసు ఏమైంది?